నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాళ్ళ మండలం జక్కరం గ్రామంలో బొండాడ కాలువ ప్రక్షాళన పనులను ప్రారంభించిన అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కాలువ గట్లను ఆక్రమిస్తే సహించేది లేదని హెచ్చరిక. మాదక ద్రవ్యాల నియంత్రణకు సమిష్టిగా కృషి చేయాలి. వివిధ శాఖ అధికారులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ సంబరాలు. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు. అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. తణుకు వార్డులో స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆధ్వర్యం వహించిన పట్టణ మాజీ అధ్యక్షులు డాక్టర్ వెంకటకృష్ణ. తణుకు మండలం దువ్వ గ్రామంలో బలరాం జయంతిని నిర్వహించిన రైతు సోదరులు. ఆధ్వర్యం వహించిన భారతీయ కిసాన్ సంఘ నాయకులు. తాడేపల్లిగూడెం ఏపీనీట్లో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీన్ డాక్టర్ హిమబిందు. డిసెంబర్ నెలలో నిర్వహించనున్న నంది నాటకోత్సవాలు ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. రీసర్వే పనులపై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. నిడదవోలు మండలం విజయేశ్వరంలో ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రత్యేకంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవం. గిడుగు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అధ్యాపకులు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అంతర్జాతీయ నిపుణుల బృందం. పాల్గొన్న జలవనరుల శాఖ అధికారులు. యువత ఉత్తమ జీవితాలకు ప్రమాదంగా ఉన్న మత్తు పదార్థాలు ఏలూరులో హెచ్చరించిన జిల్లా ఎస్పీ శివకిషోర్. నియోజకవర్గ కేంద్రమైన ఉండి నుంచి కాళమండలం మాలవానితిప్ప గ్రామం వరకు 24 కిలోమీటర్ల మేర చేపట్టే బొండాడ కాలువ ప్రక్షాళన పనులను కాళమండలం జక్కరం గ్రామంలో అసెంబ్లీ ఉపసభాపతి స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువ గట్లను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదన్నారు. 3 వారాల్లో తొలగింపు పనులు పూర్తి చేసి 19 అడుగుల గట్టు రహదారి ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖ అధికారులకు, నీటి సంఘాల అధ్యక్షులకు ఆదేశించారు. ఆక్రమణల తొలగింపు పనులకు రైతులు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ కొత్త నీటి సంఘాలు వచ్చిన తర్వాత డీసీకి తోట ఫణి గారు, అలాగే సాయిరాజు గారు, వీరందరూ నాయకత్వంలో కాలువలు, ఈ డ్రైన్లు ప్రక్షాళన అంతా చాలా చురుగ్గా సాగుతుంది. ఇక్కడ ఉండి నుంచి మాలవానితిప్ప వరకు సుమారు 24 కిలోమీటర్లు వెళ్తున్న కాలువ పక్కన మరి కాలువ గట్టు నిమిత్తం ఏదైనా పూరికలు తీయాలన్నా, చెత్త తీయాలన్నా, మరి గతంలో మరి ఇక్కడ కాటన్ గారి విగ్రహం కూడా భారీ ఎత్తున మరి రియల్ లైఫ్ కన్నా ఒక 3 రెట్లు ఎక్కువగా విగ్రహం అయితే పెట్టారు. కానీ ఆయన ఏదైతే డిజైన్ చేశారో ఆ డిజైన్ కాదని మరి సుమారు 19 అడుగుల స్థలం ఉంటే మరి దాన్ని 6 అడుగులుగా మిగిల్చి మిగిలిన 11 అడుగులు, దాదాపు మిగిలిన 11 అడుగులు కూడా మరి రైతులు వారి వారి స్వార్థాలతో వాటిని పంట ఉంటే పంట చేలోకి, చెరువులు ఉంటే చెరువుల్లోకి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, ఎంపీపీ పెన్మెత్స శిరీష, కాళ్ల సొసైటీ అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు, కాళ్ల నీటి సంఘం అధ్యక్షులు మొగుళ్ల మాధవరావు, మాలవానితిప్ప గ్రామ సర్పంచ్ సాగిరాజు సుబ్బరాజు, ఆనందపురం గ్రామ సర్పంచ్ కొలుకూరి ధర్మరాజు,
ఎల్లన్పురం సర్పంచ్ ఎస్ నాగరాజు, ఈ గ్రామ నీటి సంఘం అధ్యక్షులు అల్లూరి దొరయ్య, మాలవనితిప్ప నీటి సంఘం అధ్యక్షులు మంతెన సూర్యనారాయణరాజులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీస్ శాఖ జిల్లా స్థాయి నియంత్రణ కమిటీతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వీటి వినియోగంపై అనర్థాలను ప్రజలకు తెలియచెప్పేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేయాలన్నారు. పాఠశాల, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. జిల్లాలో పోలీస్, ఎక్సైజ్ శాఖలు మాదక ద్రవ్యాల వినియోగంపై పక్కాగా తనిఖీలు చేసి నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో మత్తు పదార్థాలకు అలవాటు పడి చికిత్స పొందుతున్న కేసులు ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మీ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్వి ప్రసాద్ రెడ్డి, ఇన్ఛార్జ్ జిల్లా రవాణా శాఖ అధికారి డిఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలుగు భాష అభివృద్ధికి అంకితభావంతో కృషి చేసిన గిడుగు వెంకటరామూర్తి జయంతిని తణుకు నియోజకవర్గంలో వైభవంగా నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యా సంస్థల అధినేతలను అభినందించారు. తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గిడుగు రామూర్తి పంతులు జయంతి సందర్భంగా నిర్వహించే తెలుగు భాషా దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తుంది. మా తెలుగు తల్లికి మల్లిపోదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులు సిరులు దొర్లించు మా తల్లి అంటూ ఆంధ్రమాతకు శంకరంబాడి సుందరాచారి నీరాజనం పట్టారు. ప్రతి తెలుగు విద్యార్థి పాఠాలు నేర్చుకున్నప్పుడే హృదయవేణపై శృతి చేసుకునే మధుర గీతం కూడా ఇది. అందుకే తెలుగు భాష అమృతమని ఒకరు వ్యాఖ్యానిస్తే, ఈ భాష మాట్లాడడమే పూర్వజన్మ సుకృతమని మరొకరు అన్నారు. ఎవరు ఎలా అన్నప్పటికీ తెలుగు భాష ప్రాచీనమైనది, మనోహరమైనది, మనోల్లాసమైనది. అందుకే మన భాష గొప్పతనాన్ని చాటి చెబుతూ ప్రముఖ కమ్యూనిస్టు నేత వేములపల్లి శ్రీకృష్ణ రాసిన గీతం చెయ్యెత్తి జయకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా అంటూ తెలుగుదనాన్ని గుర్తు చేసుకోవడం సాంప్రదాయంగా వస్తున్నది. తెలుగు ఔన్నత్యాన్ని గుర్తించి ఈ భాషా వ్యాప్తి కోసం తెలుగు వాళ్ళంతా కృషి చేయాల్సిన తరుణమిది. ఒక పక్కన తెలుగు మాట్లాడడం, రాయడం తగ్గిపోతున్న నేపథ్యంలో భాషా దినోత్సవం ప్రజలకు స్ఫూర్తిదాయకం కాగలదు. భాషా సంఘాలు జరిపిన పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తెలుగుకు ప్రాచీన హోదా కల్పించినప్పటికీ ఆచరణకు మాత్రం నోచుకోలేదు. ఎప్పటికైనా అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని భాషాభిమానులు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవంతో పాటు జాతీయ క్రీడా దినోత్సవాన్ని కూడా నిర్వహించి వీటికున్న ప్రత్యేకతను చాటి చెప్పారు. ఇందులో భాగంగా విద్యార్థులు నిర్వహించిన తెలుగు తల్లి నృత్యం, గీతాలాపనలు అందరినీ అలరించాయి. ప్రధానోపాధ్యాయుని తోట వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలలో తెలుగు ఉపాధ్యాయులు కె దుర్గా, ఆర్ సుభద్రాదేవి, క్రీడా ఉపాధ్యాయులు ఎం నాగరాజ్యములు పాల్గొనగా నృత్యంతో పాటు యోగాసనాలు చేసిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. జయ దీపిక. నెక్స్ట్ డి భవ్య. ఒక బాయ్ కూడా పిలుద్దాం. గోసని నది పక్కన ఉన్న ప్రగతి విద్యాలయంలో కూడా తెలుగు భాషా దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించి భాషా ఉద్యమ నేత గిడుగు వెంకటరామూర్తి చిత్రపటానికి సంస్థ అధినేత ఎంఎస్ఆర్ ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వాడుక భాషకు ఆద్యులైన గిడుగు జీవిత విశేషాలను విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అలాగే రూట్స్ స్కూల్స్ ఆధ్వర్యంలో ఈ భాషా దినోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించి మాతృభాషను మరవద్దంటూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు తెలుగు గొప్పదనాన్ని వివరించే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి సందడి చేశారు. అలాగే పరమానందయ్య శిష్యుల నాటికను ప్రదర్శించి తెలుగు తల్లికి జేజేలు పలికే నృత్య ప్రదర్శనలు చేశారు. తెలుగులో పాటలు, పద్యాలు, గేయాలు ఆలాపించి తోటి విద్యార్థులను సంతృప్తిపరిచారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్కే త్రిపాఠి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బి విద్యాకాంత్, ప్రతినిధులు పురబి త్రిపాఠి, బిఎల్ శర్మలు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఎస్విఎస్ స్కూల్ ప్రాంగణంలో ఈ దినోత్సవాన్ని ఎప్పటి మాదిరిగానే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల రిటైర్డ్ ప్రిన్సిపల్ సంకు మనోరమ ముఖ్య అతిథిగా పాల్గొని మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. అనంతరం ఆమెను సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు ఘనంగా సన్మానించారు. కాగా విద్యార్థులకు వక్తృత్వ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. మల్లె పూదండ మా కన్న తల్లి మంగళారతులు అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఉంటున్నాయి. ఇంగ్లీష్ వస్తే తప్ప బతుకు తెరువు లేదు అనేటువంటి పరిస్థితికి మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చేరుకుంది. తెలుగు మీడియంలో 27% ఉన్నారట. ఇవాళ ఉన్న వాళ్ళంతా కూడా పిల్లలు స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. 27% ఓన్లీ. అది రాబోయేటువంటి కాలంలో తెలుగు మాయమయ్యేటువంటి పరిస్థితి కూడా ఉందని లెక్కలు వేస్తున్నారు. రాబోయే కాలంలో 5 భాషలు మాత్రమే ఇండియాలో మిగులుతాయని చెప్తున్నారు. దాంట్లో హిందీ, మలయాళం, బెంగాలీ, తర్వాత మరాఠీ, తమిళ్, ఈ 5 భాషలు మాత్రమే మిగులుతాయి. ఉన్నవంతా కూడా కనుమరుగు అవుతాయని చెప్పి నిపుణులు లెక్కలేస్తున్నారు. ఏమైనప్పటికీ ఎవరి భాష వాళ్ళకి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం మన భాషలోనే మనం మాట్లాడుకుంటాం. మన సంస్కృతి, మన సంప్రదాయాలు, లేకపోతే మన అలవాట్లు, మన ఆలోచనలు అన్నీ కూడా తెలుగులోనూ చేస్తాం. తెలుగు చదువుకున్న వాళ్ళంతా కూడా ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వాళ్ళు ఉన్నారు. తెలుగు మాతృభాష అర్థమైనట్లుగా ఇతర భాషలు అర్థమయ్యేటువంటి ప్రసక్తే లేదన్నమాట. ఏమైనప్పటికీ శ్రీకృష్ణదేవరాయలు అన్నట్లుగా దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన చెప్పినటువంటి మాట మనందరికీ ఇవాళ సర్వధార్యంగా. స్కూల్ డైరెక్టర్ ద్విభాష్యం కేశవరావు, ప్రధానోపాధ్యాయుని సరిదే చంద్రకుమారి, తెలుగు పండితులు పాల్గొన్నారు. ఇంకా ఎస్ఎఫ్ఎస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించి గిడుగు వెంకటరామూర్తి పంతుల చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు ఫాదర్ ఫైజు చాకో పూలమాలలతో అంజలి ఘటించారు. మిగిలిన స్కూల్స్ మాదిరిగానే ఈ విద్యార్థులు కూడా భాష గొప్పతనాన్ని తెలియచెప్పే తెలుగు పద్యాలను పాటల రూపంలో వ్యక్తం చేసి ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా ఏకాదశ సహస్ర గళార్చన, తెలుగు బాల శతకం అనే అంశాలపై 50 మంది విద్యార్థులతో 100 పద్యాలను పాడించి ప్రత్యేకత చాటుకున్నారు. ఎం రత్నకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సాంస్కృతిక సమ్మేళనంలో ఉపాధ్యాయులు తంగిరాల లక్ష్మీకుమారి, ఎం ఉషశ్రీ, పి వీరమణి, తణుకు శ్యామలలు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రైస్ కార్డులను తణుకు పట్టణ పరిధిలోని 26వ వార్డుకు చెందిన గంధంవారి వీధిలో శుక్రవారం తెలుగుదేశం నాయకులు పంపిణీ చేశారు. పార్టీ పట్టణ శాఖ మాజీ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ వీటిని అందజేసి మాట్లాడారు. మొన్న స్త్రీ శక్తి పథకంలో భాగంగా మీ అందరికీ కూడా ఆగస్టు 15 ఉచిత బస్సు పథకం మీకు అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ఆడపడుచుల కళ్ళలో కన్నీళ్లు చూడకూడదు, కట్టెల పొయ్యి మీద వంట చేయకూడదని ఉద్దేశంతో మీకు 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది ప్రతి కుటుంబం. అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి కూడా తల్లికి వందనం 3,000 రూపాయలు వేయడం జరిగింది. 5 పిల్లలు ఉంటే 5 కూడా వేయడం జరిగింది. దీనివల్ల మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, వాళ్ళకి స్కూల్కి వెళ్ళే యూనిఫారం కానీ, వాళ్ళు పట్టుకెళ్ళే పుస్తకాల బ్యాగ్ కానీ, బుక్స్ కానీ, వాళ్ళు వేసుకునే షూస్ కానీ, టై కానీ, వాళ్ళు చదువుకోవడానికి సరిపడా ఫీజు కానీ అన్నీ కూడా ప్రభుత్వమే మీకు అందించడం జరుగుతుంది. ఎందుకంటే మన పిల్లల విద్యావంతులైతే భవిష్యత్తులో మన కుటుంబం బాగుపడుతుందన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి సదుపాయాలన్నీ కూడా విద్యారంగంలో, వైద్య రంగంలో అన్నీ కూడా మనకి ప్రభుత్వం వైపు నుంచి సేవలు జరిగితే మిగతాదంతా మన కార్యక్రమం మనం చేసుకోవచ్చు. అమలు అవ్వాలన్నా, ప్రభుత్వం వైపు నుంచి అందే సేవలు మీకు అందాలన్నా సచివాలయ సిబ్బందితో కలిసి లోకల్గా ప్రజాప్రతినిధులు ఎవరు ఉంటారో వాళ్ళ సహకారంతో మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మాదాసు రాంబాబు, పార్టీ నాయకులు ఉమ్మి రాంబాబు, చుండూరి శేషాద్రి శాస్త్రి, తాతపూడి మారుతీరావులు పాల్గొన్నారు. తణుకు కోర్టుకు చెందిన న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణ శివారు ట్రైబల్ కాలనీలో ఉన్న ప్రజలకు బాల్య వివాహాల వల్ల వచ్చే నష్టాలను శుక్రవారం బోధించారు. ఈ సందర్భంగా 4వ అదనపు జిల్లా కోర్టు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆడపిల్లలకు 18, మగవారికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే మాత్రమే వివాహాలు చేసుకోవాలని చట్టం స్పష్టం చేస్తున్నట్లు చెప్పారు. దీనిని అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. చైల్డ్ మ్యారేజెస్ ప్రొహిబిటెడ్ యాక్ట్ అని చెప్పేసి మనకు స్వతంత్రం రాకముందే 1926లో వచ్చింది ఆ చట్టం. తర్వాత దానికి అనుసంధానంగా 2006లో మరి ఆ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి వచ్చింది, చైల్డ్ మ్యారేజ్ అబాలిషన్ యాక్టు, అంటే బాల్య వివాహాల నిరోధక చట్టం. అంటే దీనివల్ల ఏంటంటే బాల్య వివాహాల వల్ల మనకి ఏంటంటే ఆడపిల్లలు ముఖ్యంగా అనేక ఇబ్బందులకు గురవుతారు, సరైన వయసులో రాకుండానే గర్భవతులు అవుతారు. అంచేత ఈ అన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలి అని చెప్పేసి ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పి శ్రావణి, సమీర, కామన మునుస్వామి, పి సత్యనారాయణరాజు, ఏ అజయ్ కుమార్లతో పాటు పారాలీగల్ వాలంటీర్లు కాకర్ల నాని, గంట అజోర్, ట్రైబల్ పెద్దలు దేవరకొండ సత్యనారాయణ, దేవరకొండ ఈశ్వరరావులు ఉన్నారు. జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించగా 2K రన్ ఏర్పాటు చేసి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ ప్రారంభించగా బాలికల పోటీలకు బీజేపీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు శ్రీకారం చుట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంకు సూర్యనారాయణ, కోశాధికారి కె బాబురావుల పర్యవేక్షణలో జరిగిన ఈ క్రీడల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రాంతీయ ఇన్స్పెక్టర్ బి జాన్సన్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో బలరాం జయంతిని నిర్వహించి రైతులు ఊరేగారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ
నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అడ్డా బాబు, మండల పరిషత్ అధ్యక్షులు రుద్ర ధనరాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, కిసాన్ సంఘ్ దువ్వ గ్రామ అధ్యక్షులు అడ్డగల్ల దుర్గారావు, ఉపాధ్యక్షులు సిరిగినేని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తణుకు రాష్ట్రపతి రోడ్లోని వరసిద్ధి వినాయక ఆలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి బాయ్స్ బేబీ డాన్స్ను నిర్వహించి ఆహుతులను ఆనందపరిచారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఫౌండర్ ట్రస్టీ కొమ్మిరెడ్డి సూరిబాబు ఆధ్వర్యం వహించారు. ప్రకటనలు